కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ బాధితుడు జాన్ విక్టర్ తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బాధితుడు జాన్ విక్టర్ ఇల్లీగల్ కస్టడీకి తీసుకుని బహిరంగంగా అరికాలపై కొట్టడాన్ని పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అన్నారు. అప్పటికప్పుడు తనపై రౌడీ షీట్ ఓపెన్ చేశారని చెప్పారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో ఆయన న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని గత ఏప్రిల్ 24వ తేదీన జరిగిన చిన్న తోపులాటను ఆధారం చేసుకొని ఈ కన్నా చిరంజీవి అనే కానిస్టేబుల్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని జాన్ విక్టర్ని అట్లాగే కరీముల్లాని రాకేష్ని ఇలా ముగ్గురిని పోలీసులు కస్టడీలో తీసుకొని తీవ్రంగా కొట్టి బాధించి థర్డ్ డిగ్రీ అప్లై చేయడమే కాకుండా వాళ్ళని అరికాల మీద కర్రలతోటి కాళ్ళతోటి కొట్టడం, తీవ్రంగా గాయపరచడం, వరుసగా 3 రోజులు ఇల్లీగల్ కస్టడీలో తీసుకొని మార్చి కొట్టడం జరిగింది. కొట్టడం బహిరంగంగా లింగారావు సెంటర్లో ఒకరోజు, అన్నాభద్ర సత్యనారాయణ సమాధి దగ్గర ఒకరోజు బహిరంగంగా పబ్లిక్ అందరూ చూస్తుండగా అందరూ భయం పడేలాగా ఒక సీన్ని రాములా నాయక్, రమేష్ అనే సిఐలు ఇద్దరు, ఈ చిరంజీవి, రమేష్ నాయక్ ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ తీవ్రంగా కొట్టడం జరిగింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. ఈ రోజున వాస్తవానికి ఏ తప్పు చేయకపోయినా కానీ వీళ్ళ ముగ్గురిని కేసులో పెట్టడం, వీళ్ళని కస్టడీలో తీసుకోవడం, వీళ్ళని హింసించటం, ఇవన్నీ కూడా ఎగనెస్ట్ రూల్ ఆఫ్ లా. అట్లాగే వీళ్ళు పోలీసులు ఏవైనా అభియోగాలుంటే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కేసులు విచారించి కోర్టులకు సాక్ష్యాలను పెట్టడం వరకే వారి బాధ్యత. దాన్ని విస్మరించి చట్టాన్ని చేతిలోకి తీసుకొని అమాయకమైన ప్రజలందరినీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, హింసించటం, టార్చర్ చేయటం, ఇవన్నీ వాళ్ళ ఉద్యోగంలో భాగం కానివి చేస్తా ప్రజల్ని భయోత్పాతం క్రియేట్ చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వీటన్నిటినీ మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్గా ఖండిస్తున్నాం. అయితే పోలీసులు కొట్టిన వీడియోలు బయటకు వచ్చిన తర్వాత వాటిని సమర్థిస్తా ఈ ఎస్పీ మాట్లాడటం చాలా అభ్యంతరకరమైన విషయం. పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ఆయన ఏమైనా అధికారం ఇచ్చాడా అనేది మాకు అర్థం కావట్లేదు. అటువంటి చర్యల్ని సమర్థించడం చట్ట వ్యతిరేకం. కావున మానవ హక్కుల ఉల్లంఘనని సమర్థించిన ఎస్పీ ఈ గుంటూరు జిల్లా ఎస్పీగా కొనసాగడానికి వీల్లేదు. ఆయన తక్షణమే ఆయన ట్రాన్స్ఫర్ చేయాలని గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ రోజున జాన్ విక్టరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేశాడు. అట్లాగే డీజీపీకి, చీఫ్ జస్టిస్కి, అట్లాగే ఎస్పీతో సహా అందరికీ కంప్లైంట్స్ని, అట్లాగే చీఫ్ మినిస్టర్కి, డిప్యూటీ సీఎంకి, హోమ్ మినిస్టర్ కూడా రిప్రజెంటేషన్స్ పంపడం జరిగింది. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము, అట్లాగే గవర్నర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సంఘటన మొత్తం మీద కూడా సిట్టింగ్ జడ్జి తోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. మా రిప్రజెంటేషన్ కూడా అదే చేస్తుంది. నా పేరు జాన్ విక్టర్. నాకు జరిగిన అన్యాయం పైన నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ రైజ్ చేసుకొని సేమ్ అదే కాపీ నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ, చీఫ్ జస్టిస్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డీజీపీ గారికి, ఎస్పీ గారికి మొత్తం నేను దాన్ని రిజిస్టర్గా పోస్ట్ చేస్తాం జరిగింది. ఈ కేసు కొట్టేయాలని ఎత్తేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ సిఐ గారు ఇద్దరిని, నన్ను కొట్టిన కానిస్టేబుల్ని కూడా
వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి క్రిమినల్ కేసు అయ్యేటట్టు వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళేటట్టు చేయాలని డిమాండ్ చేస్తాం. జరిగింది చెప్పాము సృష్టించాల్సి పల్లె. గత నెల 24న నా ఫ్రెండ్ బర్త్డే ఉంటే సందీప్ అనే కుర్రాడిది. మంగళగిరి నుంచి నాతో పాటు ఒక కుర్రాడు ఇద్దరం వచ్చాం జనాలు. వచ్చి నా ఫ్రెండ్స్ని కలవడం జరిగింది. కేక్ కటింగ్ అదంతా అయిపోయినాక నా స్నేహితుడు వేము నవీన్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక నలుగురు కూర్చున్నాం. సివిల్ డ్రెస్లో చిరంజీవి అనే కానిస్టేబుల్ వచ్చాడు. ఆయన కానిస్టేబుల్ అని నాకు తెలియదు. వచ్చి నా ఫ్రెండ్ నవీన్తో ఘర్షణ ఆడుతున్నాడు. ఏమైందని చెప్పి నేను అడగగానే నా ఫోను, నా బండి తాళం, నాతో వచ్చిన కుర్రోడి దగ్గర ఫోను 1500 డబ్బులు తీసుకొని వెనక్కి ఇవ్వకుండా పోలీసులు ఫోన్ చేస్తాను. ఆగంటారు మిమ్మల్ని ఈరోజు మీ అందు తీరుస్తాయి అని భయపెడుతుందో నేను ఆయన దగ్గర నా ఫోను, నా బండి తాళం తీసేసుకొని మంగళగిరి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోగానే పొద్దున్నే కారులో వచ్చి రమేష్ నాయక్, ఈ కన్నా చిరంజీవి అనే కానిస్టేబుల్ వచ్చి నన్ను కర్మల్ని పికప్ చేసుకుని దారిలోని కొట్టుకుంటా 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి స్టేషన్లో కూడా ఉంచకుండా పోలీస్ క్వార్టర్స్లో ఉంచి బాగా ఇబ్బంది పెట్టి మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి మళ్ళీ నైట్ అంతా లాకప్లో ఉంచి సెకండ్ డే మార్నింగ్ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి జేబులో ఒక కత్తి పెట్టి దాన్ని ఓపెన్ మీ దగ్గర ఉన్నట్టు ఓపెన్ చేయించి వీడియో తీసుకోవడం జరిగింది సార్. ఇది బయటకు వచ్చింది ఒక వీడియోనే వచ్చింది, ఇంకా 2-3 వీడియోలు ఉన్నాయి, అవి బయటికి రాలేదు. ఇలా బాగా ఇబ్బంది పెట్టి ఎలాగైనా జడ్జి గారికి చెప్తే ఇబ్బంది పడతారా నువ్వు అని చెప్పి జడ్జి గారి దగ్గర నిజం చెప్పి కూడా రిమాండ్ చేయడం జరిగింది.